మన హృదయం దేవుని యొద్ద నుండి తొలగిపోతుంది. ఆ విషయం కూడా మనం గ్రహించలేకపోతామండి. ఎందుకంటే మనం పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించకుండా ఇతరుల వైపు, ఇష్టాల వైపు, అభిరుచుల వైపు, ఆ ఇష్టాల వైపు, కోరికల వైపు మనం చూస్తూ ఉంటాం కదా, ఈ లోక ఆశల వైపు. అప్పుడు మన హృదయం దేవుడి నుంచి తొలగిపోతుంది. సొలొమోనుకి దేవుడు చెప్తాడు, 2 సార్లు చెప్తారు. సొలొమోను ఏం చేశారు అంటే, యెరూషలేములో ఎదురుగా ఉన్న కొండ మీద ఆ యొక్క అన్య దేవతలకు బలులు అర్పిస్తాడండి. దేవుడు చేత ఎన్నుకోబడిన సొలొమోను, ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్న సొలొమోను, ఆయన వాళ్ళ భార్యలను బట్టి, ఆ భార్యలు అతని హృదయం అన్య దేవతల వైపు త్రిప్పడం బట్టి వారికి బలులు అర్పిస్తాడు, వారికి గుడులు కట్టిస్తాడు. ఎంత భయంకరం! అయినా కూడా దేవుడు 2 సార్లు సొలొమోనుకి ప్రత్యక్షమై వార్నింగ్ ఇస్తారు, ప్రత్యక్షమై చెప్తారు. అయినా సొలొమోను వినరు. ఒక వాక్యాన్ని మనం